నమస్కారం గురువుగారు. స్వామి శరణం, శేషాసవ శరణం. గురువుగారు, మామూలుగా మనకి మీరు చాలా రెమెడీస్ చెప్తూ ఉన్నారు, మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. ఇందులో భాగంగా ఈ మధ్య కాలంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, చాలా మంది చెప్తున్న విషయం ఏమిటి అంటే, అర్ధరాత్రి సడన్గా మెలకువ రావటం, చాలా టెన్షన్స్ వల్ల కానివ్వండి, లేదా నిద్రలేమి సమస్య వల్ల కానివ్వండి, అనారోగ్య సమస్యలు, మళ్ళీ నిద్ర పట్టదు. అలాంటి వాళ్ళకి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? దేనివల్ల అసలు మెలకు వస్తుంది? ఒత్తిడి తగ్గాలి అంటే ఏమైనా రెమెడీస్ చెప్తారా? అదే జ్యోతి గారు, అయితే మనకు ఏదైనా టెన్షన్స్ పరంగా కానీ, అంటే ఏదైనా ఒత్తిడి పరంగా, డబ్బు పరంగా, మార్కెట్ పరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే మనకు రాత్రి అంతా అదే ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ అన్నీ ఏదో మనకి ఇంట్లో బయట ఉన్న ఆఫీస్ పరంగా కానీ, డబ్బు పరంగా కానీ ఏదో టెన్షన్స్ ఉన్నప్పుడు మనకు అర్ధరాత్రి అదే ఆలోచనలతోటి ఏదో ఒక తీరని ప్రాబ్లమ్స్ కూడా ఏదో ప్రాబ్లమ్స్ ఉండి మనకు ఆ తీరని ప్రాబ్లమ్స్ ఏదో టెన్షన్స్ పరంగా ఉండి కూడా మనకు రాత్రిపూట నిద్రలో అర్ధరాత్రి 12 గంటలకు మెలకు వచ్చేసిందంటే అదే ఆలోచనలతో రాత్రి అంతా అలా మేలుకుంటాం అనమాట. ఒక్కోసారి మనకు ఏదో టెన్షన్స్ పరంగా ఉండడం, సరే డబ్బు పరంగానో లేకపోతే ఏదో గొడవల పరంగానో ఏదో విధంగా మనకి ఏదో ఒత్తిడి అనేది ఏదో విధంగా ఒత్తిడి అనమాట. ఆ ఒత్తిడి పరంగా రాత్రి అంతా నిద్ర లేకుండా ఒక్కోసారి అదేదో ఆలోచనలు వచ్చేసి మేలుకున్నమాట, అలానే మేలుకుంటాం. అలా ఓకే టెన్షన్స్ పరంగా ఏదో ఇబ్బంది పడుతుంటారు అనమాట. ఆ ఇబ్బంది వచ్చిన రెమెడీ ద్వారా సరే ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నామో ఆ ప్రాబ్లమ్కి సరైన దారి దొరుకుతుంది, మనకు ప్రశాంతమైన నిద్ర కూడా ఉంటుంది. ఏదైతే వస్తువు ద్వారా మనము రెమెడీ చేస్తున్నామో ఆ రెమెడీ ద్వారా మనకి ఏంటంటే ఆ ప్రాబ్లమ్కి సంబంధించిన సొల్యూషన్ దొరుకుతుంది, ప్లస్ మనకు ప్రశాంతమైన నిద్ర కూడా ఉంటుంది, బాగుంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది అన్నమాట. నిమ్లికలు ఉంటాయి కదా, నిమ్లిక, ఆ నిమ్లికను ఒకటి తీసుకొని మనము డే టైంలో ఏదో టైంలో ప్రశాంతంగా మనం స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాత ఒక నిమ్లికని శ్రీకృష్ణుని కానీ ఎవరైనా మన ఇష్టదేవతకు దండం పెట్టుకొని ఆ తీసుకెళ్ళి మన పడుకునే తలగడలో పెట్టేసుకోవాలి. మన బెడ్రూమ్లో తలగడలో పెట్టేసి 40 days వరకు ఉంచాలి. అది 41 days దాకా ఉంచాలి. మనకు అది పెట్టిన 2-3 రోజులు మనకు ఏదైతే ఎక్కువ ఆలోచిస్తున్న ఏ ప్రాబ్లం వచ్చి ఆ ప్రాబ్లమ్కి సరైన సొల్యూషన్స్ దొరుకుతుంటాయి. ఆ ఒత్తిడి లెక్కలు బయటికి రావడానికి సరైన మార్గం పెట్టుకోవడం వల్ల స్వామి అనుగ్రహం అంతే. ఏదైనా చిన్న రెమెడీస్ తోటే మనం ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందో బయటికి రావచ్చు. చూడండి, బీపీ కానీ షుగర్ కానీ ఎంత పెద్ద ప్రాబ్లం, అది చిన్న టాబ్లెట్ తగ్గించేస్తుంది మనకు. అంటే ఇంత అనమాట. ఇదొకటి మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ అనేది చిన్న రెమెడీస్ తోటి లేదు. మనం ఎంత పెద్ద మనుషులైనా కూడా మన లోపల ఎన్ని లక్షల రూపాయలు అంత ఆరోగ్యంగా ఉన్న చిన్న ముళ్ళు మనల్ని ఒక దగ్గర కూర్చొని పెట్టేస్తుంది. ఈ పుస్తకాల్లో కూడా నెమ్లికలు పెడుతూ ఉంటారు కదా గురుగారు, దాని వల్ల కూడా మంచి జరగడానికి అన్నమాట. స్వామివారి అనుగ్రహంతో మనకు అన్ని రంగులు ఉంటాయి అనమాట. నిమ్లికలు అన్ని గ్రహాలకు సంబంధించిన సొల్యూషన్ అందులో ఉంటుంది. కాబట్టి మనకు నిమ్లిక అనేది మనం ఆ మెత్త కింద పెట్టడం వల్ల మనకు మనం ఏదైతే ఎక్కువ పిల్లో కింద పెట్టాలా, పిల్లో కవర్ లో పెట్టుకోవాలి. అంటే పిల్లో కింద పెట్టినా పిల్లో మనం నెత్తి కాడ ఉండాలి, అంటే దాని లోపల పడుకోవాలి. కాబట్టి కవర్ లో పెట్టచ్చు, దిండి కింద పెట్టేయచ్చు, దిండి కవర్ కూడా పెట్టుకోవచ్చు. ఏదైతే మనం ఏదైతే ఆలోచిస్తున్నామో, ఏదైతే టెన్షన్స్ పడుతూ ప్రాబ్లమ్స్ ఉన్నామో అది దానికి ఏదైతే ప్రాబ్లంకి తగ్గట్టు సరైన సొల్యూషన్ మనం ముందుకు వచ్చి ఆ సొల్యూషన్ క్లియర్ అయిపోయి మన ప్రాబ్లంకి బయటపడితే ప్రశాంతంగా ఉన్నమాట. అలా మనకు ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది, చాలా విధంగా కూడా మంచిగా ఉంటుంది. అలా మనకు 40 days లోపల మనకు రిజల్ట్ చాలా కనిపిస్తుంది. పెట్టినామంటే 40 days లో కంప్లీట్ చేసేస్తుంది. ఇక 2-3 రోజులలో మనకు అర్థమవుతుంటుంది, దాని దగ్గర మొత్తం టోటల్గా అన్ని క్లియర్ అవుతుంది. సరే అది పెట్టిన తర్వాత 40 days తర్వాత 40 days లో ప్రాబ్లం క్లియర్ అయితే కానీ మనకు ప్రశాంతమైన నిద్ర వస్తుంది. నిద్ర రాక ఆరోగ్యం చెడిపోతుంది, ఆ రాత్రి పూట ఇబ్బంది పడకుండా. ఫస్ట్ ఏంటంటే మనకు ఆ సొల్యూషన్, మనకు ప్రశాంతమైన నిద్ర అనేది మధ్యరాత్రి లేచి ఇబ్బంది పడకుండా అది మనల్ని ప్రశాంతమైన నిద్ర చేసి మనకు ఆ ఏదైతే నిద్ర వల్ల వచ్చే దుష్టగ్రహాలని ఆపేస్తుంది అన్నమాట. ఆపేసి మనల్ని ప్రశాంతంగా ఏది ప్రాబ్లం గురించి మీరు ఆలోచించి ఇబ్బంది పడుతుందో ఆ ప్రాబ్లం సొల్యూషన్ కూడా చూపిస్తుంది అన్నమాట. ఏదో విధంగా మనకు అందరికి బయటపడే అవకాశం అనేది చూపించేసి బయటకు వచ్చేస్తాం. చాలా చక్కగా వివరించారు గురుగారు.